విశాఖలోని స్పా మసాజ్ సెంటర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు అనే ఫిర్యాదులతో నగరంలోని స్పా సెంటర్లపై సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 71 స్పా సెంటర్లపై దాడులు చేశారు. తనిఖీల్లో భాగంగా ఒక విటుడు 6 యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతులను పునరావాస కేంద్రానికి తరలించారు. 21 స్పా సెంటర్ల నిర్వాహకులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా నడిచే స్పా మసాజ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్ని హెచ్చరించారు. చూస్తున్నాం, విశాఖలోని స్పా మసాజ్ సెంటర్లపై పోలీసులు దృష్టి పెట్టారు. అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారనే ఫిర్యాదులతో నగరంలోని స్పా సెంటర్లపై సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 71 స్పా సెంటర్లపై దాడులు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, రాష్ట్ర వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలు, గాంజాయి అక్రమ రవాణా పైన యాక్షన్ ప్లాన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన సంకల్పంతో ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. అందులోని విశాఖ పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి ప్రతిరోజు కూడా పోలీస్ స్టేషన్ తనిఖీలు కావచ్చు, అదేవిధంగా నగరంలో యువత నడవడికి ఎట్లా ఉంది, వాళ్ళ తరగ పరిస్థితులు ఏంటో వాటిపైన అవగాహన తెచ్చేందుకు కూడా ఆయన ప్రతిరోజు ఏదో ఒక రకంగా తనిఖీల్లో భాగంగా ఆయన పర్యటిస్తున్నారు. మనం గత 2 రోజులుగా చూసుకున్నట్లయితే బీచ్ రోడ్ లో ఆయన రాత్రి 11 గంటల తర్వాత ఏం జరుగుతుంది అనేది నేరుగా పరిశీలించేందుకు తన బృందంతో పాటు ఆయన విశాఖ ఆర్కే బీచ్ నుంచి రుషికొండ వరకు కూడా ఆయన నేరుగా పరిశీలించడం జరిగింది. ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, బైక్ రేసింగ్ కావచ్చు, యువత ఏదైతే పక్కదో పట్టే విధంగా గాంజాయి వాడకం కావచ్చు, వీటన్నిటిపైన కూడా శంఖభద్ర బాగ్చి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీ పోలీస్ అంతా కూడా ప్రతి ఒక్క వ్యవహారం పైన నిఘా ఉంచే విధంగా కూడా వారిని అప్రమత్తం చేశారు. ఇందులో భాగంగానే మొత్తం 71 స్పా అదేవిధంగా మసాజ్ సెంటర్ల పైన నిన్న రాత్రి ఒక్కసారిగా తనిఖీలు ప్రారంభించారు చెప్పుకోవచ్చు. ఈ తనిఖీల్లో సీతంపేట ప్రాంతంలో అనధికారికంగా అసాంఘిక కార్యకలాపాలు చేపడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో 6 విటులను కూడా వీరు అదుపులోకి తీసుకుని తెలుస్తుంది. అయితే ఇందులోనూ మాత్రం మహిళలకి వారిని కౌన్సిలింగ్ ఇచ్చి పునరావాస కేంద్రాలకు కూడా తీసుకెళ్ళినట్టు తెలిసింది. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం సిపి అనగానే ఒక పక్క పోలీసులను, రెండోది నగరవాసుల్లో కూడా ఒక భయాందోళన అయితే గురవుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏ తనిఖీలు చేస్తారు, సర్ప్రైజ్ చెక్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా పోలీసుల్లో అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక విధమైన వాళ్ళ అనుమానం గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఈ సర్ప్రైజ్ చెక్స్ లో భాగంగానే అప్రమత్తంగా ఉండాలనే వారికి కూడా అవగాహన కలిగించే విధంగా చేస్తున్నారు. నిన్న ఏదైతే మసాజ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో 71 మసాజ్ సెంటర్లు అదేవిధంగా స్పా సెంటర్ పైన వాళ్ళు తనిఖీలు చేయగా ఇందులో 21 స్పా సెంటర్లకు ఆయన నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వారు అనధికారికంగా రన్ చేస్తారనేది, అదే కాకుండా నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనేది కూడా పోలీసులు గుర్తించారు. ఇదే కనుక వీరు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తే సీజ్ చేసే పరిస్థితి ఏర్పడిందని చెప్తారు. అదే కాకుండా స్పా సెంటర్లు, మసాజ్ సెంటర్లు కూడా యథావిధిగా చెక్ చేస్తారు. వారు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. వారు ఏదైనా కూడా నిబంధనల విరుద్ధంగా కానీ వ్యవహరిస్తే వారిపైన చర్యలే కాదు, మొత్తం వారి వ్యాపారాలు కూడా మూతపడే పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పవన్.